భువనగిరి మనం ఆ ట్రైనింగ్ ఒక పార్ట్ అయితే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం అనేది 13 సంవత్సరాల్లో -40-50 డిగ్రీస్లో మేము ఏడిస్తే కూడా మా కన్నీళ్ళు అక్కడే గడ్డ కట్టే చలి. గాలి మనకి 100-120 km/h స్పీడ్లో వస్తుందండి గాలి. నా గ్లౌస్ తీసి నేను నా బాటిల్ ఇక్కడ పక్కన పెడితే కొట్టుకెళ్ళిపోతుంది. మా టెంట్ మేము గట్టిగా వేయకపోతే ఆ టెంట్ కూడా గాలికి కొట్టుకుపోతుంది. సో అక్కడే మనకి బేస్ ఇలా ఉండదు, కొండలు అప్ డౌన్ అంటే పక్కన మళ్ళీ క్రెవాసెస్ ఉంటాయి, వేల అడుగుల లోతు ఉంటుంది. సో రకరకాల ఇబ్బందులు ఉంటాయి. సడన్గా మనకి హెడేక్ వస్తుంటుంది, ఇంకేదో రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి. అవన్నీ దాటుకుంటూ మేము వేసుకునే డ్రెస్సెస్ కూడా 1-2-5-6 లేయర్స్ వేసుకుంటాం ఒకదాని మీద ఒకటి. మేము వేసుకునే షూసే మాకు కనీసం 3-5 కేజీలు ఉంటుందండి. సో ఇలా మేము తినడానికి కావాల్సినవి, మేము వేసుకోవడానికి కావాల్సినవి ప్రతి ఒక్కటి మేము అన్ని క్యారీ చేసుకుంటూ పైకి వెళ్తాం. 2 నెలలు పట్టిందండి నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి. మౌంటైన్లోనే -40-30-50 డిగ్రీస్ టెంపరేచర్లోనే ఉన్నాను. ఏది ఏమైనా సరే నేను ఇంత దూరం కనీసం నేను 8 నెలలు నేను ప్రాక్టీస్ చేసి ఇంత దూరం వచ్చి ఉంటాను. ఏదేమైనా సరే నేను సాధించాలనుకునేదే సాధించి పోవాలి అని చెప్పేసి నేను ఆ పర్వతాన్ని ఎక్కగలిగా. ఎంత ఛాలెంజెస్ డిఫికల్టీస్ వచ్చినా నేను ముందుకు మాత్రమే వెళ్ళగలిగానండి. నాకు తెలిసి అది అందరి బ్లెస్సింగ్స్, అలాగే భగవంతుడి బ్లెస్సింగ్స్, ప్రతి ఒక్కరి బ్లెస్సింగ్స్ ఉండడం. చాలా కొన్ని వేల మంది మా కోసం ప్రేయర్ చేశారు ఆ టైంలో. రెసిడెన్షియల్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు, స్టూడెంట్స్, వాళ్ళ రిలేటివ్స్, ప్రతి ఒక్కరు చాలా మంది, వాళ్ళందరి బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. అలా ఎడ్యుకేషన్తో పాటు నేను 7 కాంటినెంట్స్లో ఉన్న 7 హైయెస్ట్ మౌంటైన్స్, 7 పర్వతాలు కూడా క్లైమ్ చేయడం జరిగింది. వాటితో పాటు ఇంకా చాలా మౌంటైన్స్ కూడా, అంటే ఈ కెరియర్ని నేను ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను, చదువుకుంటూ అది కూడా కంటిన్యూ చేస్తున్నాము. ఈరోజు నేను ఏదైతే లైఫ్ స్కిల్స్ నేర్చుకున్నానో మౌంటైన్స్ ద్వారా, ఆ లైఫ్ స్కిల్స్ని నాలో ఉన్న భయం కావచ్చు, నాలో ఉన్న ధైర్యం కావచ్చు, ఒక కాన్ఫిడెన్స్ కావచ్చు, ప్రతి ఒక్క విషయం, పేషెన్స్ కావచ్చు, హార్డ్ వర్క్ కావచ్చు, నేను ఏదైతే ప్రతి ఒక్కటి కూడా నేను మౌంటైన్స్ నుండి నేర్చుకున్నాను. మా స్కూల్ టీచర్స్ స్కూల్ నేర్పించింది. మా మౌంటైన్స్ నన్ను ఈరోజు ఇంత బాగా షేప్ చేసి, అంటే నేను ఇంత బాగా ఉండడానికి, ఈరోజు ఇంత ధైర్యంగా ఉండడానికి కారణం అయ్యాయి. సో అవి